కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి ఆసక్తికరమైన ఆలోచనాత్మకమైన మన టాపిక్ ఈ కాలం పిల్లలు. మొదటి భాగం, గర్భస్థ శిశువు నుంచి కౌమారం వరకు. ఈ ఆధునిక కాలంలో ఇది పెద్దలందరి మనసుల్లోనూ నిరంతరం తిరుగుతూ మెదళ్లను తొలిచేస్తున్న విషయం కనుక దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అని అనిపించి ఈరోజు ఈ అంశాన్ని, ఎల్లుండి కోసం మరో అంశాన్ని, ఇలాంటి దాన్ని ఎంచుకోవటం జరిగింది. ఇక ఈ టాపిక్ పూర్వాపరాలను గురించి మాట్లాడుకుందాం. నేను ఏదో సందర్భంలో ఏదో పుస్తకంలో చదివినట్టు గుర్తు. సహజ సిద్ధ పద్ధతి ప్రకారం నార్మల్ డెలివరీ అయి పుట్టిన పిల్లల కన్నా సిజేరియన్ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లలు చురుకుగా, తెలివితేటలు అధికంగా ఉండి జన్మిస్తారు అని. ఒత్తిడికి గురై బాధను అనుభవిస్తూ పుట్టిన పిల్లలు కొంత తక్కువ చురుకుదనంతో జన్మిస్తారని చదివాను. అయితే దీన్ని మనం పూర్తిగా నిజమని అర్ధజ్ఞానంతో, శాస్త్రీయ ఆధారాలు లేని గాలివాటు నమ్మకాలతో నమ్మకూడదు. అదేగాక నార్మల్ డెలివరీసే మంచిదన్నది వైద్యశాస్త్రం చెప్తున్న మాట. ఈ విషయం అలా ఉంచితే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసినప్పటి నుంచి సిజేరియన్సే తప్ప సాధారణ కాన్పుల మాటే వినబడటం లేదు. కారణాలు ఏమిటి అన్న విషయంలోకి వెళ్తే ఎవరినో విమర్శించినట్టు అవుతుంది గనక లోతుకు డ్రిల్ చేసుకుంటూ పోకుండా మన సబ్జెక్టు గురించే ముక్కుసూటిగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ డెలివరీస్ ముచ్చటి ఇంతసేపు ఎందుకు తెచ్చానంటే, ఈ మోడర్న్ యుగపు సిజేరియన్ల కాలంలో పిల్లలు పుడుతూనే చాలా తెలివిగా, యాక్టివ్గా పుడుతున్నారు అని చెప్పటానికి. వెనకటి కాలంలో పిచ్చి అమ్మలు పిల్లల కళ్ళల్లో ఆముదం చుక్కలు వేస్తే కానీ కళ్ళు బాగా విప్పి చూడరని, 3వ నెలలో ముద్దలు విప్పిస్తే కానీ పిడికిళ్ళు విప్పి వేళ్లు చాచరని, పలుకులకు చిలుకలు ఇప్పిస్తే కానీ తీయటి మాటలు పలకరని అనుకొని ఆ పద్ధతులను పాటించి ఆ వేడుకలు జరిపించేవాళ్ళు. అంటే అర్థం, ఆయా పనులు చేయటానికి పిల్లలకు కొన్ని నెలల సమయం పడుతుంది అని. కానీ ఈ కాలం పిల్లలు అలా కాదు. పుడుతూనే కళ్ళు విప్పి గుడ్లు అటూ ఇటూ తిప్పి చూస్తున్నారు, పిడికిళ్ళు విప్పుతున్నారు. రావాల్సిన సమయం కన్నా ముందే నడక, మాటలు అన్నీ నేర్చేసుకుంటున్నారు. వాళ్ళకవి కొంచెం రాగానే వాకర్లు, 3 చక్రాల సైకిళ్ళు, బొమ్మ కార్లు, ఎత్తుగా ఉండే డైనింగ్ టేబుల్ కుర్చీలు, బొమ్మ గన్లు, బొమ్మ పిస్టల్స్ వగైరా వగైరా ఇంకేంటో, వాటి పేర్లు కూడా నా నోటికి రావు. అవన్నీ కొనిచ్చి విలాసవంతమైన, సుఖప్రదమైన, కృత్రిమ వినోదాత్మకమైన ప్రపంచానికి పిల్లల్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తున్నారు. పిల్లలకు వెండి గిన్నెలో పాలబువ్వో, పెరుగన్నమో గుజ్జుగా చేసి కలిపి ఆరుబయటకు చంకనేసుకొని తీసుకెళ్ళి ఆకాశంలోని తెల్లటి చందమామను చూపిస్తూ, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, చందమామ రావే, వెండి గిన్నెలో వేడి బువ్వ తేవే, పైడి గిన్నెలో పాల బువ్వ తేవే, అన్నిటినీ తెచ్చి మా అబ్బాయికి ఇయ్యవే అని పాడుతూ పిల్లలకు అన్నం తినిపించే తల్లు లేరే ఇప్పుడు. ఆకాశంలోని చందమామలు సైతం అపార్ట్మెంట్స్ చాటున ముఖం చాటేశాయిగా. అందుకే దాని బదులు టీవీలో కిడ్స్ కార్టూన్ షోలు పెట్టి ఎత్తుకుర్చీలో కూలేసి అన్నం కలిపి ముందు పెడుతున్నారు. పెరుగన్నాన్ని, బర్త్డే కేకులను, ఐస్ క్రీంలను ముందు పెట్టి వాడు వాటిని నోట్లో కాకుండా ముఖమంతా పులుముకుంటే ఆ ఫన్కి విరగబడి నవ్వుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇక మదర్స్ వర్కింగ్ అయితే పిల్లల తల్లులు చేయాల్సిన వాళ్ల తిండి తిప్పలు పనులను కేర్ టేకర్సు కొట్టి, గిచ్చి, చూపుడు వేలితో బెదిరించి భయపెట్టి మరి నోట్లో ఇంత అన్నం కుక్కుతూ ఉన్నారు. ఇక పిల్లలకు పెందరాళ్లే అన్నం పెట్టి ఉయ్యాల వేసి ఊపుతోనో, భుజాన వేసుకొని చిచ్చి కొడుతోనో
జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో అని కాని ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా ఏడిస్తే నీ కళ్ళు నీలాలుగారు పాలైన కారవే బంగారు కనులా నీలాలు కారంగా నే చూడలేను అని గాని పాడుతూ నిద్రపుచ్చే తల్లులేరి ఈ రోజుల్లో. అర్ధరాత్రి 12 గంటల దాకా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని టీవీ సీరియల్స్ చూసే మోడ్రన్ తల్లులకు పాపలకు జోలపాడటాలు నిద్రపుచ్చటాలు అన్నది ఎన్షెంట్ కాలపు అమ్మమ్మల తాతమ్మల ముచ్చట్లు అయిపోయాయి. ఆ రోజుల్లో పారాడే పిల్లల్ని చాప మీద పడుకోబెట్టి తల్లి వాడి బుజ్జి బుజ్జి చేతులకు ఎర్రటి చెక్క గిలక్కాయనిచ్చి వాడు పిడికెట్లో దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకొని ఆడుకుంటుంటే మురిపెంగా చూస్తూ ఇంటి పనులు చేసుకునేది. ఇప్పుడు ఆ కాలానికి కాలం చెల్లిపోయింది. గిలక్కాయల బదులు సెల్ ఫోన్లను పిల్లల చేతికి ఇస్తున్నారు, ఆన్ చేసి బొమ్మలు చూపిస్తూ. మరి ఆ 7 పిల్లలకు సైతం ఈ రోజుల్లో ఎంత తెలివితేటలంటే కన్ను రెప్పవేయకుండా సెల్ స్క్రీన్ మీద సినిమా బొమ్మలను చూస్తున్నారు. సరదాకి తల్లి చేతిలో సెల్ తీసుకుంటే గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. మళ్ళీ సెల్ చేతికిస్తేనే ఆ ఏడుపు మానేది. దాని బదులు ఇంకేది ఇచ్చినా ఆ ఏడుపు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సెల్ ఫోన్లలో నుంచి విడుదలయ్యే రేడియేషన్ పిల్లల కంటికి చెవులకు మెదడుకు మంచిది కాదని తెలిసి తల్లిదండ్రులే పిల్లలకు వాళ్ళ సరదా కోసం అలాంటి అలవాట్లు చేస్తున్నారు. డాడీతో మాట్లాడు డాడీతో మాట్లాడు అంటూ సెల్ను వాళ్ళ మూతి దగ్గర చెవి దగ్గర పెట్టి అవతల ఉన్న తండ్రి మాటను ఆలకిస్తూ వాడు అంటే చాలు అదిగో మాట్లాడుతున్నాడు అంటూ చప్పట్లు చరుస్తూ మరీ మురిసిపోతున్నారు. ఇది మోడర్న్ సొసైటీలో పిల్లల పెంపకం తీరు. ప్రకృతి కాలం పోయి ఇప్పుడు సాంకేతికత పసిపిల్లల జీవితాలలో సైతం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే పిల్లల అసలైన ఆనందంతో పాటు ఆరోగ్యము పక్కదారి పట్టడం మొదలైంది. ఇక పిల్లల ఆరోగ్యానికి కండరాల ఎముకల పటుత్వానికి మూల కారణమైన శరీర కదలికల గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు అమ్మలు కౌమారప్రాయంలో ఉన్న పిల్లలకి ఆవుపేడతో అలికిన వంటింట్లో పీటలు వేసి బాసింపట్లు వేసుకొని కూర్చోమని కంచంలో అన్నం కలిపి ముందు పెట్టేవారు. పిల్లలు నడుము మెడ తలను మాటిమాటికి వంచుతూ ఎత్తుతూ మునివేళ్లతో అన్నాన్ని స్పర్శించి కలిపి ముద్దలు చేసుకొని తినేవారు. ఇప్పుడు అలా నేల మీద కూర్చొని తినటం అనేది ఎక్కడా కనిపించటం లేదు. మురికి కాలవల పక్కన ఉన్న తోపుడు బండ్ల మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిల్చొని పేపర్ ప్లేట్లు చేతిలో పట్టుకొని తింటున్నారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు తాగుతున్నారు. పెళ్ళిళ్ళకు పోయినా అదే పద్ధతి. ఇక ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ మీద మీల్స్ చేస్తున్నారు. ఇక స్కూళ్లలో అయితే ఇంతకుముందు పల్లెటూళ్లలోని వీధి బడుల్లో పిల్లలను బాసింపట్లు వేసుకొని నేల మీద కూర్చోమని చెప్పి చదువులు చెప్పేవారు. పిల్లలు తప్పు చేస్తే పంతులు విధించే శిక్షలు కూడా వాళ్లకు దీర్ఘకాలిక లాభాలను కూర్చేవిగానే ఉండేవి కానీ హాని కలిగించేవిగా ఉండేవి కావు. పిల్లలతో గుంజీళ్లు తీయించటం, గోడ కుర్చీ వేయించటం ఇవన్నీ వ్యాయామపరంగా ఇప్పటి యోగా సాధనాలంతా లాభకరమైనవి. ఎండలో నిల్చోబెట్టడం వల్ల విటమిన్ డి వాళ్ళ ఒంటికి పుష్కలంగా దొరికేది. అప్పుడు పిల్లలను భయపెట్టడానికి మంచి మార్గంలో పెట్టడానికి విధించే ఆ శిక్షలలో సైతం ఎన్ని ఆరోగ్య సూత్రాలున్నాయో చూడండి. భంచిక్కి చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా అని ఇప్పుడు సినిమా అమ్మాయిలతో మనకు చెప్పిస్తున్నారు. కానీ ఈ విషయాలని మన పల్లెటూరి పంతులకు ఎప్పుడో తెలుసు. వాళ్ళకే కాదు, అమ్మా నాన్నలకు, ఊరి పెద్దలకు అందరికీ తెలుసు. అందుకే ఆ రోజుల్లో మరుగుదొడ్లు ఇప్పటిలా ఇళ్లల్లో బెడ్రూమ్లకు అటాచ్డ్గా
మనకు మరింత దగ్గరలో ఇంటిలిపాదికి కంపుకొట్టేలా ఉండేవి కావు. మరీ పాతకాలంలో అయితే జనావాసాలకు దూరంగా బయలు ప్రదేశంలో ఉండేవి. అలా బయలుకు అన్న మాట నుంచి వచ్చిందే బయలుకు అన్న పదం. ఆ తర్వాత ఇంటికి దూరంగా దొడ్డి ప్రాంతంలో ప్రత్యేకంగా కట్టేవారు. దొడ్డికి అన్న మాట కూడా దీన్ని బట్టి వచ్చింది. ఆ తర్వాతి పరిణామం అలా ఇంట్లో మరుగుదొడ్లు వచ్చినా ఇప్పుడు మనం ఇండియన్ టాయిలెట్ అంటున్నామే, పూర్తిగా మోకాళ్లను వంచి కూర్చునేది అవే ఉండేవి. ఇండియన్స్ ఏ పని చేసినా దాని వెనక గొప్ప ఆరోగ్య సూత్రం ఏదో ఉంటుందని దీనిని బట్టి తెలియటం లేదు. అయినా ఇండియన్ టాయిలెట్ అన్న మాటను మనం చాలా చులకనతో చిన్న చూపుతో ప్రయోగిస్తూ మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం. అది వేరే విషయం. వెస్ట్రన్ టాయిలెట్ అని చెప్పటం గొప్ప ఈ రోజుల్లో. అందులోకి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకోవచ్చు కనుకనే వాటిని రెస్ట్ రూమ్స్ అంటున్నారు. అంత సుఖంగా ఉంటాయి మోడర్న్ యుగంలో టాయిలెట్స్. ఇప్పుడు ఇంటింటా అవే. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చోటానికి కాళ్ళు వంగవుగా. మరి ఒకవేళ ఎలాగాలో కూర్చున్నా మళ్ళీ లేవటం కష్టం. వాళ్ళు 10-12 ఏళ్ల పిల్లలైనా సరే. అందుకని అవి వచ్చాయి. లేకుంటే అవి రావటం వల్ల కాళ్ళు వంగటం లేదో ఏమో మరి. ఇక పిల్లలు ఎండలో వానలో ఆరుబయట ఆడుకునే ఆటలు ఇప్పుడు పోయాయి. వానా వల్లప్పలు ఎక్కడా కనిపించటం లేదు. దాని బదులు వీడియో గేమ్స్ ఏసీ గదుల్లో కూర్చుని ఆడేవి వచ్చాయి. మట్టిలో పడుతూ లేస్తూ ఆడే ఆటలు పోయి కాలికి మట్టి అంటకుండా కుర్చీలో కూర్చుని స్క్రీన్ మీద ఆడే ఆటలు వచ్చాయి. ఎండ కన్నెరుగని, ఒళ్ళు అలువని, షర్ట్ ఇస్త్రీ మడత నలగని సుకుమారపు ఆటలు అవన్నీ. లక్షల్లో ఫీజులు కట్టి పబ్లిక్ స్కూల్లో చదువుకోవటానికి వచ్చే హై క్లాస్ సొసైటీ పిల్లలకు వాళ్ళ డబ్బులతో వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పెడుతున్నారు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం. ఆ విధంగా వాళ్ళ ఆరోగ్యాలను భ్రష్టు పట్టించటంలో హితోధిక సేవ చేస్తున్నారు. దగ్గరి చూపే తప్ప దూరపు చూపు అనని తల్లిదండ్రులు సైతం ఈ తాత్కాలిక సుఖాలు రేపు తమ కొంపై ముంచబోతున్నాయని గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి సుఖాల వల్ల పిల్లలకు వ్యాయామం లభించటం లేదు. మంచి చెడు రెండింటినీ తెలిపే సోషల్ లైఫ్కు పిల్లలు దూరమవుతున్నారు. జీవితం అంటే ఏమిటి, జీవిత విలువలని వేటినంటారు, మంచితనం, మానవత్వం, ధర్మవర్తన, నీతి, న్యాయం అంటే ఏంటి వంటివన్నీ పిల్లలకు తెలుసుకునే అవకాశాన్ని మనం ఇవ్వటం లేదు ఈ బిజీ చదువుల మూలంగా. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజుల్లో విద్య వ్యాపారంగా మారిపోవటంతో కార్పొరేట్ స్కూళ్లు పెడుతున్న పరుగు పందెంలో విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ర్యాంకుల రేసులో పాల్గొవలసి వస్తోంది. దాంతో మెదడు ముందుకు పరిగెత్తి హృదయం వెనకబడిపోవటం, చదువు, సంస్కారం, విద్యా, వినయం అన్న జంట పదాలలో రెండవది కనిపించకుండా పోవటం జరుగుతోంది. హృదయ సంబంధి సున్నిత భావాలను, చక్కటి సంస్కారాన్ని పిల్లలకు నేర్పకుండా, అలవాటు చేయకుండా చదువు చదువు అంటూ వయసును మించిన చదువు బరువును పిల్లల వీపుల మీద వేసి నడ్డి విరిచేస్తున్నారు పెద్దలు. దాంతో ముదురు మాటలు, రఫ్ బిహేవియర్ లేక పరిసరాల స్పృహ లేని బాధ్యతారాహిత్యం ఇవన్నీ పిల్లల్లో చోటు చేసుకుంటున్నాయి. పెద్దలు కనిపించగానే చేతులు జోడించి నమస్కారం చేయాలని, వాళ్ళు అడిగిన వాటికి వినయంగా సమాధానం చెప్పాలని పిల్లలకు పెద్దలు నేర్పటం లేదు. సాఫ్ట్వేర్ జాబుల అధిక సంపాదనే ధ్యేయం అన్నట్టు కాక జీవిత విలువలను, సామాజిక బాధ్యతలను పాటిస్తూ మంచి వ్యక్తిత్వ వికాసంతో బలమైన అడుగులు వేస్తూ జీవనయానం కొనసాగించాలని పిల్లలకు చిన్నతనం నుంచే చెప్పాలి. సెల్ ఫోన్లలో తలదూర్చి ఇంటా బయట ఏం జరుగుతున్నా పట్టని మౌన బాలమునుల్లా పిల్లలు కూర్చుంటే వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యానికి ముప్పని, ఉన్న జీవితం అంతా ముందే ఉంది గనక ఇప్పటి నుంచి జీవితాన్ని క్రమశిక్షణతో ఒద్దికగా పద్ధతిగా నడిపించాలని పిల్లలకు నిత్యపాఠంగా చెప్పాలి తల్లిదండ్రులు, గురువులు. అలా చెప్పకపోతే
మొక్కై వంగరది మానై వంగున అన్నట్టు దేశం ముదురులైపోతారు పిల్లలు. కథావాణి శ్రోతలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టాపిక్కు పొడిగింపే తప్ప ముగింపు అనేది ఉండదండి. ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి గనక ఇక్కడ పెడతాను. అయితే ఇది ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో రెండో భాగంలో కొంచెం పెద్ద పిల్లల గురించి తెలుసుకోబోతున్నాం కదా మనం. అందుకని అందాక సెలవు. ధన్యవాదాలు.